అమ్మాయి ఎవరినో ప్రేమించిన విషయం నిజంగా మీకు తెలీదా? అలాగని నన్ను నమ్మమంటారా? ఊళ్ళో ప్రేమ వ్యవహారాలకంతా పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టి తీర్పులిస్తుంటారు. కానీ నీ కూతురి ప్రేమ వ్యవహారం మాత్రం నీకు తెలీదు, అవునా? కథలు చెప్తున్నావా? మేమెలా కనిపిస్తున్నాం నీకు? సీమంతుల సంబంధం వచ్చింది గుప్పెట్లో పెట్టుకుందామని ప్లాన్ వేసుంటారు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? సరే, మేము తొందరపడ్డాం, మంచి ముహూర్తాలు లేవు, త్వరగా పెళ్లి జరిపించాలి అనుకున్నాం. అయితే నువ్వెందుకు ఒప్పుకున్నావు? నీకేం తొందరొచ్చింది? నీ పెద్ద కూతురి నిర్వాకం గురించి మాతో ముందే చెప్పొచ్చు కదా. ఈ పెళ్లి వద్దని నిజాయితీగా మాకు చెప్పాలి కదా. మేము బాగా డబ్బున్న వాళ్ళమని తెలియగాని అన్ని విషయాలు దాచిపెట్టేశారు, అంతేగా? మీరు చేసింది తప్పు కాదా? వదినా, జరిగిన తప్పులో మన రెండు కుటుంబాలకు సమాన బాధ్యతుంది. రామ్ తొందరపడి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడమే సరిదిద్దుకోలేని పొరపాటు. రామ్ను వదిలిపెట్టి వాళ్ళని నిలదీస్తారేంటి? రేవతి, ఆ పనికి మాలిన వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పాయింట్లని అందిస్తున్నావా? పిన్ని, ఏంటి నీకొక్క దానికి చెయ్యి పైకెత్తడం తెలుసు అనుకుంటున్నావా? మరొకసారి రెచ్చిపోయావంటే మర్యాద దక్కదు నీకు. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. ఏంటలా తెల్ల మొక్క వేసుకుని చూస్తున్నారు? మిమ్మల్ని ఇలా రండి. రామ్, ఆగక్కడ. రమ్మని చెప్తున్నానా? రండి ఇక్కడికి. ఏంటండి, మీ పిన్ని మగరాయిళ్ళ మర్యాద లేకుండా వాగుతూ ఉంటే మీరు అమ్మాయిలా తలదించుకుని అక్కడే నిలబడి చూస్తున్నారే? ఏయ్, వాడితో నీకు మాటలేంటే? దీన్ని నా మెడలో కట్టింది ఈయనే కదా. నేను అడగాల్సింది, అన్యాయం జరుగుతున్నప్పుడు నిలదీయాల్సింది ఈయనే కదా. అమ్మ సీత, మీరు ఊరుకోండి నాన్న. ఇది నా జీవితం. ఇక్కడ అడగాల్సింది, మాట్లాడాల్సింది నేనే. ఏంటమ్మా మహాలక్ష్మి, డూడు బసవన్నలా తల ఊపుతూ ఎప్పుడూ నీ మాటలే వినేవాడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? సార్, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి సార్. అమ్మా, వెళ్ళమ్మా. మేము వెళ్ళడానికి రెడీగానే ఉన్నాం. ఇదిగో ఈ మహా తల్లి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డం పడి అడ్డదిడ్డంగా ఏదో వాగుతుంది. ఇప్పుడు చెప్తున్నా, బాగా వినండి. నేను ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నా,
మీలో ఎవ్వరూ నన్ను ఇక్కడి నుంచి పంపలేరు. నేను వెళ్ళను. వెళ్ళనంటే వెళ్ళనంతే. ఏం చేసుకుంటావో చేసుకో. సీతాదేవితో మాట్లాడుతున్నావు, ముందు అది తెలుసుకో. ఈ సీత ఎప్పుడూ ఆ సీతమ్మ తల్లిలా శాంతంగా ఉంటుంది. అవసరమైతే మహాకాళిలా మారుతుంది, విశ్వరూపం చూపిస్తుంది. నన్ను శాంతంగా ఉంచితే మీకే మంచిది. అమ్మా సీత, ఈ గొడవలన్నీ మనకొద్దమ్మా. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదమ్మా, లేదు. మనల్ని హీనంగా చూసిన వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పే తీరాలి. వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి గానీ నేను రాను. నేను ఈ మహాలక్ష్మో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే. తేల్చుకుందామే, తప్పకుండా తేల్చుకుందాం. నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. ఈ మహాలక్ష్మిని ఎదిరించి ఈ ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండలేవు నువ్వు. ఓ అలాగా? అయితే ఒక విషయం చెప్తున్నా, బాగా విను. నీ నోటితోనే మా అమ్మా నాన్నల్ని మా వియంకులు అని ఒప్పుకునేటట్టు చేస్తాను. నేనే ఈ ఇంటికి మహారాణి అని రుజువు చేసి చూపిస్తాను. ఏయ్ ఏయ్, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? వాయిస్ నీకే కాదు, నాకు ఉంది. అమ్మా సీత, మేము నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చామమ్మా. మనకి ఈ గొడవలన్నీ వద్దమ్మా. వెళ్ళిపోదాం, పదమ్మా. లేదమ్మా, నేను రావడం కుదరదు. మీరు బయలుదేరండి. ఏమంటున్నావే? వీళ్ళంతా ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నావు కదా. వీళ్ళ మధ్య నువ్వు ఒక్క రోజు కూడా ఉండలేవే. ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నది నువ్వా నేనా? నేనే ఈ ఇంటికి మహారాణి అని రుజువు చేసి చూపిస్తాను. ఫోన్ రింగ్ అవుతోంది కానీ మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కోపంలో ఈ మహాలక్ష్మి ఏం చేస్తుందో ఏంటో. మీ కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఉలుకు పలుకు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? మీకు మనసు అనేది ఉందా? మీరు అసలు మనిషేనా? ఏయ్ సీత, నిన్ను ఆగిపోయారే, కొట్టండి.
మీకు చేతనైంది ఇదొక్కటే అని నిరూపించుకోండి. మీతో గాని మీ కుటుంబంతో గాని ఏ సంబంధం వద్దు అనుకునే కదా నేను మా ఊరికి బయలుదేరాను. మమ్మల్ని ఎందుకు అనవసరంగా ఆపారు? మా అమ్మా నాన్నలు చేసిన పాపమేంటి? మిమ్మల్ని ఈ కుటుంబాన్ని గౌరవించి పిల్లనివ్వడమే వాళ్ళు చేసిన తప్ప? మాట్లాడరే, నోరు విప్పండి. మా పిన్ని 100 మెట్లు దిగి మీ ఇంటికొచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మీ అక్కయ్యని చూడ్డానికి. తను కోడలిగా ఒప్పుకుంది నిన్ను కాదు, మీ అక్కయ్యని. ఆహా, అలాగా? అంటే మీ పిన్ని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకు ఓకే అన్నమాట? ఏదైనా సరే మీకు నచ్చాల్సిన అవసరం లేదు. మీ పిన్ని గారికి నచ్చితే చాలు, అంతేగా? మధ్యలో మీ మామయ్య ఒకటి అంటారు, మీ బాబాయ్ మరొకటి చెప్తారు. ఎవరు ఏం చెప్పినా ప్రతిదానికి తలూపేస్తారు. అనయ్య, వదిన అక్కడుంది. పద. ఏంటి మహాలక్ష్మి ఇది? ఎందుకు ఇలా మమ్మల్ని కంగారు పెట్టేశావు? నీ ఆవేశం చూసి మా గుండె ఆగినంత పనైంది మహాలక్ష్మి. ఆ టెన్షన్లో బ్యాలెన్స్ తప్పి నువ్వేం నిర్ణయం తీసుకుంటావోనని హడలు చచ్చాం చెల్లాయి. ఏంటి, నేను చచ్చిపోతానని అనుకున్నారా? నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికి దాన్ని అనుకున్నారా? ఇంకాసేపు నేను అక్కడే ఉంటే దాన్ని నా చేతులతోనే ఖచ్చితంగా చంపుండేదాన్ని. అనవసరంగా ఒక మర్డర్ జరగకూడదనే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని దూరంగా వచ్చేశాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సీతాదేవితో మాట్లాడుతున్నావు. నో! ఆ పొగరు పోతూ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. నా ఈగో మీద చావు దెబ్బ కొట్టింది. నా జీవితంలో నన్ను ఇంతగా హర్ట్ చేసిన వాళ్ళెవ్వరూ లేరు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. నేను సెలెక్ట్ చేసిన మధుమితే మన ఇంటికి కోడలుగా వస్తుంది. రామ్కి కాబోయే భార్య ఆ అమ్మాయి. మధుమితే నా కాస్మెటిక్ సామ్రాజ్యానికి వారసురాలు. ఏం మాట్లాడుతున్నా మహా? ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది కదా. మధుమిత వేరే ఇంటికి కోడలుగా వెళ్ళిపోయింది. ఆ పిల్ల మన ఇంటికి రావడం ఏంటి వదినా? సీతను కోడలిగా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది నీ ఇష్టం, నీ ఛాయిస్ వదినా. కానీ మధుమితను మన ఇంటికి తీసుకొస్తానని చెప్పడం, మన రామ్కి కట్టబెడతాననడం ఇదంతా జరిగే పనేనా? ఎందుకు జరగదు? దానికి పెళ్లి మాత్రమే జరిగింది, వేరే ఏమీ జరగలేదు కదా. నువ్వు చెప్పేది నాకు డైజెస్ట్ కావడం లేదు చెల్లాయి. నువ్వు తప్పు చేసావన్నయ్యా. నేను నీ తప్పుని ఒప్పుగా మారుస్తాను. మధుమిత మన ఇంటికి వస్తుంది. రామ్కు ఆ పిల్లకు పెళ్లి జరిగే తీరుతుంది. ఏయ్,
నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? మా పిన్నికే సవాల్ విసురుతావా? మా పెద్దమ్మ గురించి ఏం తెలుసా నీకు? ఏమీ తెలీదు. ఏయ్ ఎర్ర బస్సు, మా పిన్నిని ఎదిరించి నువ్విక్కడ ఒక్క రోజు కూడా ఉండలేవు. మూట ముళ్ళ సర్దుకొని ఇక్కడ నుంచి పారిపో. పోకపోతే ఏయ్ ఏంటి, నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావా? మర్యాదగా నువ్వే పోతావా, లేకపోతే మెడపట్టి బయటికి గెంటేయాలా? ఓ అంత సీనుందా నీకు? సరే గెంటి చూడు. ఏ ఉషా, ఆగవే నువ్వు. నన్ను ఇంట్లో నుంచి పంపడం మీ పిన్నికే చేత కాలేదు. పిల్ల పిచ్చుకలు మీ వల్ల ఏమవుతుంది? వెళ్ళి ఆడుకోండి, పోండి. ఏయ్ ఎంత పొగరే నీకు! మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది. ఆ? మర్యాద అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? మీకందరికీ మర్యాద నేర్పాలనే నేనిక్కడ ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. అది సరేగాని మీరందరూ ఉదయం 8 గంటలకు నిద్రలేస్తారంట కదా? అవునా? ఇక నుంచి అలా కుదరదు. ఆడపిల్లలు 5 గంటల కల్లా నిద్ర లేవాలి. 6 గంటల కల్లా స్నానాలు ముగించాలి. ఏంటి మాకే ఆర్డర్స్ వేస్తున్నావా? నేను మీ అన్నగారి పెళ్ళాన్ని, మీకు వదినని. ఇలా ఏంటే రావే పోవే అని అమర్యాదగా మాట్లాడకూడదు. నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చిందాన్ని. ఊపిరున్నంత వరకు ఇక్కడే ఉంటాను. కానీ మీరు మాత్రం రేపో మాపో పరాయి కొంపకు పోవాల్సిన వాళ్ళు. పద్ధతులు తెలుసుకోకపోతే నష్టపోయేది మీరే. ఏయ్ చాలా ఓవర్ చేస్తున్నావు. ఏంటి ఇంత చెప్పినా మీకు బుర్రకెక్కడం లేదా? నాకు చిర్రెక్కిందంటే నో టాకింగ్స్, ఓన్లీ కటింగ్స్. పోండి పోండి ఇక్కడి నుంచి, పోండి పోండి పోండి. చూడండి అత్తా, సీత మమ్మల్ని కత్తెరతో బెదిరిస్తుంది. కొద్దిగా ఉంటే నా చేయి తెగేది. ఏంటి నవ్వుతున్నారు? ఆల్రెడీ జరిగిందంతా చూసారా? మీరు తప్పు చేస్తున్నారు. సీత చూడ్డానికి మామూలుగానే కనిపిస్తుంది, కానీ తనని రెచ్చగొడితే మీకే ప్రమాదం. ఓహో, మీరు తనని సపోర్ట్ చేస్తున్నారా? సీతకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. నేనే ఈ ఇంటికి మహారాణి అని రుజువు చేసి చూపిస్తాను. జీమీ, నాకే ఛాలెంజ్ విసురుతావా? నా వాళ్ళ ముందే నన్ను తలదించుకునేలా చేస్తావా? ఇంతవరకు ఈ సిటీలో నన్ను ఎదిరించి మాట్లాడే మనిషే లేడు. నాతో శత్రుత్వం పెట్టుకోవాలన్న ఆలోచన ఎవ్వరికి రాదు. నాకు హాని చెయ్యాలనుకున్న వాళ్ళందరూ అడ్రస్ లేకుండా గల్లంతైపోయారు. ఆఫ్టర్ ఆల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూతురువి నా కొడుకు కట్టిన తాళిని అడ్డం పెట్టుకుని నన్నే సాధించాలని చూస్తావా? నీ
అంతు చూడకపోతే నా పేరు మహాలక్ష్మి కాదు. నిన్ని ఏరియాలో ఎప్పుడూ చూడలేదే. అక్క నువ్వు ఊరుకో. ఏంటయ్యా ఆడవాళ్ల దగ్గరకొచ్చి అల్లరి చేయాలని చూస్తున్నావా? వీళ్ళ నాన్న ఎవరో తెలుసా? ఎస్ఐ శివకృష్ణ. అక్క నీ నాగమన్నానా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాట్లాడిన చాలు ఇంక ఆపమ్మా. ఆ ఎస్ఐ శివకృష్ణన్ నేనే. జీవితంలో ఏ తప్పు చేయకుండా నీతిగా నిజాయితీగా బతుకుతున్న వాడిని ఊళ్ళో పరువు తీసింది కాక ఇక్కడ కూడా నా పేరు ప్రతిష్టలు పాడు చేస్తున్నావా? అది కాదు నాన్న. ఏది కాదు? నేను తినే ప్రతి గింజ నా కష్టార్జితం. నా కుటుంబం కోసం నేను ఖర్చు పెట్టే ప్రతి పైసా న్యాయబద్ధంగా సంపాదించింది. 30 ఏళ్లుగా మచ్చ లేకుండా బతుకుతున్న నా జీవితాన్ని ఒక్క రోజులో తలకిందులు చేసేసి జరిగింది సరిపోదన్నట్టు పొరుగురులో కూడా నా పేరు చెడగొడుతున్నావా? నాన్న మీరు పొరపాటు పడుతున్నారు. మీ పేరు పాడు చేసే పని నేను ఎప్పుడు చేయను. ఆల్రెడీ చేయాల్సిందంతా చేసావుగా. నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసావు. ఇంకా పాడు చేయడానికి నాకు మంచి పేరు ఎక్కడ మిగిలింది? నాన్న వద్దు. నన్నలా పిలవకు. ఒక తండ్రిగా నేను ఆ రోజు పెళ్లి పందిట్లోనే చనిపోయాను. నా పెద్ద కూతురు చనిపోయిందని మైల స్నానం కూడా చేశాను. నీకు నాకు మధ్య ఎలాంటి బంధము లేదు. ఛ, అసలు నీ మొహం చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. ఏమండి హారతి తీసుకోండి. నేనంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, అందుకని దేవుణ్ణి అవమానిస్తారా? స్వామివారి అనుగ్రహం కోసమైనా హారతి తీసుకోండి. స్వామి వినాయక, ఏమిటి అపశకునం? ఇప్పటికీ నేను చాలా చిక్కుల్లో ఉన్నాను. ఇక నన్ను ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దు. అయ్యో ఏంటి సీత, దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ హారతి అలా చటుక్కున ఆరిపోయింది. ఏంటలా అయోమయంగా చూస్తున్నావు? నీకింకా విషయం అర్థం కాలేదా? నువ్వు రామ్తో కలిసుండటం అసాధ్యమని ఆ దేవుడు ఇదిగో ఇలా సింబాలిక్గా చెప్తున్నాడు. మీ మనసులోని మాటలు దేవుడికి ఆపాదించకండి. గాలికి హారతి ఆరిపోయింది. నువ్వు పూజ చేస్తున్నంతసేపు రాని గాలి సరిగ్గా ఇప్పుడే ఎందుకొచ్చిందంటావు? ఈ ఇంట్లో నీరు, నిప్పు, గాలి ఏదైనా సరే మా వదినకు అనుకూలంగానే పనిచేస్తాయి. పంచభూతాలు పరమేశ్వరుడి ఆధీనంలో ఉన్నట్టు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి కంట్రోల్లోనే ఉండాలి. పిన్ని,
ప్రసాదం తీసుకోండి. పిన్ని, ఏంటి పరిధ్యానంగా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, మహాలక్ష్మి ఏదో ఇంపార్టెంట్ పనున్నట్టు ఈరోజు మరీ ఎర్లీగా లేచింది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. అసలు ఎయిర్పోర్ట్కే వెళ్ళిందా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిందా అర్థం కావట్లేదు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల మేడం గారికి మనసు పాడైందేమో. అయ్యుండొచ్చు. సాధారణంగా ఈ డబ్బున్నోళ్ళు మనసు బాగోలేనప్పుడు ఊటీనో కొడైకెనాలో అనుకుంటూ తిరుగుతుంటారు కదా, అలా వెళ్ళి ఉంటుందంటారా? అలా కూడా జరిగే అవకాశం ఉంది. నిన్న నీతో జరిగిన గొడవకి బీపీ పెరిగిపోయి కార్ వేసుకుని వెళ్ళింది కదా, నల్ల చెరువు దగ్గర నానా ఆర్భాటం చేసిందట. లేకపోతే ఏంటి పిన్ని, నా పనేదో నేను చేసుకుంటూ పోతుంటే అనవసరంగా నన్ను గిల్లి రెచ్చగొట్టింది. నేనెందుకు కోరుకుంటాను? నేను కోపంతో 4 మాటలు అన్నాను. అది సరే గాని నేను తిరిగి వస్తానని మీరు అనుకోలేదు కదూ? ఇంట్లోకి రావద్దని గట్టిగా బెదిరించినప్పుడే లెక్క చేయలేదు నువ్వు. నీకు కన్నవాళ్ళని తిడుతుంటే ఊరికే ఊరుకుంటావా? నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరుతావనే అనుకున్నాను. అనుకున్నట్టే వచ్చేసావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటి సూర్య? మన భవిష్యత్తు బాగుండాలని మొక్కుకున్నాను. పంతులు గారు అమ్మవారి కుంకుమని నీకు పెట్టమన్నారు. ఇది నీ నుదుటి మీదుంటే ప్రపంచంలో ఏ శక్తి మనల్ని విడదీయలేదు. శుభమా అని మీరు కుంకుమ పొట్టు పెట్టబోతుంటే ఇలా జరిగిందేంటండి? కంగారు పడకు, ఏదో పిల్లల చేయి తగిలి ఇలా జరిగింది. లైట్ తీసుకో. మధు, ఒక్క నిమిషం. మధుమిత, బావున్నావా? నువ్వెందుకు బావుండవులే? మోసం చేసిన వాళ్ళెప్పుడు బాగానే ఉంటారు. మోసపోయిన వాళ్లే కదా బాధతో అవమానంతో రగిలిపోయేది. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? ఈ మహాలక్ష్మిని అప్పుడే మర్చిపోయావా?
మమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి గెలిచాననుకుంటున్నావేమో. ఇక మీదట ఒక్క రోజు కూడా నీ చెల్లెలు మా ఇంట్లో ప్రశాంతంగా ఉండటం జరగదు. అది జీవితాంతం ఒంటి కాలు మీద తపస్సు చేసినా కూడా దాన్ని నేను కోడలిగా ఒప్పుకోను. నీకున్న అందానికి అది నీ కాలి గోటికి కూడా సరిపోదు. అదెక్కడా నువ్వెక్కడా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీ మధ్య. ఇంతవరకు ప్రతిదీ నేననుకున్నట్టే జరిగేది. మీ అక్క చెల్లెళ్ళ వల్ల జీవితంలో మొదటిసారి ఓడిపోయాను. పోగొట్టుకున్న చోటే వెతుక్కోమన్నారు. ఓడిన చోటే నేను గెలిచి తీరుతాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ముందు అంతా నీకు అర్థమవుతుందిలే. సాక్షాత్తు ఆ అమ్మవారే దిగొచ్చినా నా నిర్ణయంలో మార్పు ఉండదు. నేననుకున్నది జరిగి తీరుతుంది. మధు, ఎవరివిడా? నీకు తెలిసిన వారా? చూడ్డానికి కోటీశ్వరాల్లా కనిపిస్తున్నారు. నీకెలా పరిచయం? అక్క, ఈవిడ మా చెల్లెలు సీత అత్తగారు, మహాలక్ష్మి గారు. అవునా? నమస్కారం అండి. నమస్తే. మధుకి నువ్వేమవుతావు? మధు నా మరిది భార్య అండి. నా పేరు జలజ అండి. మీ మరిది పెళ్లి గురించి నీకేం తెలీదనుకుంటా? మాకు మాట మాత్రం కూడా చెప్పకుండా గుళ్ళో దొంగ పెళ్లి చేసుకున్నాడు. జంటగా ఇంటికొచ్చాడు. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కనిపించట్లేదే. హలో పిన్ని. ఏ సీత, నువ్వు మన ఊరికొచ్చావా? నేను మన ఊరికొచ్చినట్లయితే మీకందరికీ చెప్పకుండా ఎందుకుంటాను పిన్ని? అది కాదే, నేనిప్పుడే అమ్మవారి గుడి దగ్గరకొచ్చాను. మీ అత్త మహాలక్ష్మి ఇక్కడే మన గుడి దగ్గరే ఉంది. మా అత్త అక్కడికి రావడం ఏంటి పిన్ని? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఏంటో. దేవుడి దయ వల్ల నా కళ్ళు బాగానే కనపడుతున్నాయే. నేను చూసింది మీ పొగరబోతు అత్తనే. మహాలక్ష్మి మా ఊరికి ఎందుకు వెళ్ళింది? పిన్ని, ఆవిడ ఒంటరిగా వచ్చిందా? తోడుగా ఎవరైనా ఉన్నారా? ఒక్కతే కనపడుతుందే, తోడుగా ఎవరు వచ్చినట్టు లేరు. ఇంకో విషయం, మీ అక్క మధుమిత కూడా గుళ్ళోనే ఉంది. అక్క కూడా అక్కడే ఉందా? అవునే, ప్రదక్షిణాలు చేస్తుంది. సర్లే, నువ్వు ఈ సంగతులన్నీ పక్కన పెట్టు. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను పిన్ని. మొన్న జరిగిన గొడవ గురించి అక్క చెప్పింది. ఈ దుర్మార్గులతో జాగ్రత్తగా ఉండు సీత. సరే పిన్ని. ఉంటాను మరి. ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. సరే, బాయ్. నిన్నెలా పెళ్లి చేసుకుంది? మేడం, మీరు నన్ను అవమానిస్తున్నారు. అవమానించక నువ్వేదో ఘనకార్యం చేశావని సన్మానం చేయమంటావా? ఈ మహాలక్ష్మి చేసిన దానాన్నైనా మర్చిపోతుందేమో కాని జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవ్వరిని వదలను. అంతకు అంత బదులు తీర్చుకుంటాను.
ఏయ్ నువ్వా? నువ్వెందుకు రేవతి ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు? నా ఫోన్ నుంచి చేస్తే మీరు మాట్లాడరు కదా. అయినా ఎవరి ఫోన్ నుంచి మాట్లాడితే ఏమైంది? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు మా ఊరికి ఎందుకు వెళ్లారు? ఏయ్ ఏంటి వాగుతున్నావు? నేను ముంబైలో ఉన్నాను. ఓ అవునా? అంటే మా అక్కయ్య మధుమిత కూడా ఇప్పుడు బొంబాయిలోనే ఉందా? ఎందుకండి అబద్ధాలు ఆడతారు? మీరు మా ఊరు వెళ్లారని తెలుసు, ఇప్పుడు అమ్మవారి గుడిలో ఉన్నారని తెలుసు. నేను నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తానే, అడగటానికి నువ్వెవరు? మీరు బొంబాయో ఢిల్లీనో వెళితే నేనెందుకు అడుగుతానండి? మీరు వెళ్ళింది మా ఊరికి. వెళ్లే ముందు కనీసం నాకొక మాటైనా చెప్పాలి కదా. అంటే మీ ఊరు రావడానికి నేను నీ పర్మిషన్ తీసుకోవాలా? అడ్డంగా మాట్లాడకండి. ఊరి జనం దృష్టిలో మీరిప్పుడు మా ఫ్యామిలీ మెంబరు. మీ వల్ల అక్కడేమైనా పొరపాటు జరిగితే మొత్తం కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. నాకే నీతి పాఠాలు చెప్తున్నావా? మీరు ఒకరి చెప్తే వినిపించుకునే మనిషి కాదని నాకు తెలుసు. పద్ధతులు తెలిసిన వారు ఇలా ప్రవర్తించరు. సీత, హద్దు మీరి మాట్లాడకు. నేను అదే చెప్తున్నానండి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం మంచిది. మా అక్కకు ఆల్రెడీ పెళ్ళైంది, ఒక ఇంటి కోడలైంది. మీరు వెళ్ళి తన మీద సీరియస్ అవ్వడం కరెక్ట్ కాదు. ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి మహాలక్ష్మి గారు. మా అక్కయ్య తన ప్రేమ విషయం ముందుగా చెప్పకపోవడం పొరపాటే కాదనను. అంత పెద్దింటావిడ నాకు ఈ నెక్లెస్ ఫ్రీగా ఎందుకు ఇచ్చింది? అసలు ఆవిడ నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది? చెప్పండి మేడం, ఏదో మాట్లాడాలన్నారు. ఈ రోజు మీరిక్కడికొచ్చింది దేనికోసమని చెప్పావు? కొత్త జంటకి కార్యానికి ముహూర్తం పెట్టించడానికి. మధుమిత సూర్యులకి శోభనం జరగడానికి వీల్లేదు. మీరిలా ఎందుకంటున్నారో తెలుసుకోవచ్చా మేడం? నేను మధుని నా ఇంటి కోడలుగా చేసుకుందామనుకున్నాను. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. మధ్యలో నీ మరిది సూర్య వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. నా ఆశల్ని నాశనం చేశాడు. విషయం అంతటితో క్లోజ్ అయిపోతే నా అదృష్టం బాగాలేదేమో అని సరిపెట్టుకునేదాన్నేమో. కానీ పరిస్థితులన్నీ ఒకేసారి పగబట్టినట్టు నా ప్రమేయం ఏమీ లేకుండానే మధు చెల్లెలు నా ఇంటికి కోడలుగా వచ్చింది. నేను ఊహించుకున్నదేంటి, జరిగిందేంటి? నేను కోడలుగా ఎక్స్పెక్ట్ చేసింది అతిలోక సుందరిని కాని అలాంటి సోడాబుడ్డి ముఖాన్ని కాదు. సీతకి మా ఇంట్లో పని మనిషిగా ఉండే అర్హత కూడా లేదు. నీకు నిండు నూరేళ్ళు వదినా. ఇప్పుడే నీ గురించి తలుచుకుంటున్నావు. నాకు తెలుసు గిరి, మీ అందరికీ నేనంటే ఎంత అభిమానమో.
ఏంటి మహా, ఎక్కడికి వెళ్ళావు? బయలుదేరేటప్పుడు కనీసం ఒక మాట మాత్రమైనా చెప్పలేదు. చెప్పండి అత్తయ్య. అర్జెంటు పని మీద బొంబాయి వెళ్ళానని చెప్పండి. ఏంటి, బొంబాయి కాదా? పోనీ ఢిల్లీనా, కలకత్తానా? మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి దూరతావేంటి? నేనేదో పరాయి మనిషిని అన్నట్టుగా మాట్లాడుతున్నారే. మనదంతా ఒకటే ఫ్యామిలీ కదా. ఏయ్, అతిగా మాట్లాడకు. నువ్వు ఎప్పటికీ మా కుటుంబ సభ్యురాలివి కాలేవు. ఓ అవునా? నేను మీ ఫ్యామిలీ నంబర్ని కాదా? మీకు నాకు ఎలాంటి సంబంధం లేదా? అలాంటప్పుడు మరి మా ఊరికి ఎందుకెళ్లారు? ఆవేశంలో ఒక మాట అన్నాను అంతే. దట్స్ ఆల్. ఇంకా ఈ మ్యాటర్ని లాగకు. నేను అదే చెప్తున్నాను. తెగేదాకా లాగాలని చూడకండి. నష్టపోయేది మీరే. నన్నే బెదిరిస్తున్నావా? అది మీ అలవాటు. నేను ఎదుటి వాళ్ళ మంచిని మాత్రమే కోరుకుంటాను. అనవసరంగా వాదించకు సీత. మంచిని తర్వాత కోరుకుందువు గాని ముందు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. జరిగిన విషయం ఏంటో పిన్ని చెప్పింది కదా సీత, ఇంకా ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో కల్పించుకున్నావంటే మర్యాదగా ఉండదు. చిన్నపిల్ల తెలుసో తెలియక ఏదో మాట్లాడింది. వదిలే వదినా. రా సీత, వంట ఏం చేయాలో ఆలోచిద్దాం. రా. నువ్వు సీత వాళ్ళ ఊరికి వెళ్ళడం ఏంటి మహా? నువ్వు కేవలం భక్తితో వెళ్ళావంటే నేను నమ్మను చెల్లాయ్. ఇంకేదో ఉంది. నీ క్యారెక్టర్ నాకు తెలుసు కదా. ఏంటి వదిన విషయం? నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏ రోజుకైనా ఆ మధుమితిని ఇంటి కోడలుగా తీసుకొస్తాను అని. నా ప్రయత్నం మొదలు పెట్టాను. అమ్మ దుర్మార్గురాలా, ఒక చెడ్డ పని కోసం మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టుకున్నావన్నమాట. నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తా మహా. ఇంటి దగ్గర ఆరు బయట నులుక మంచం వేసుకొని ఎంచక్క నానమ్మతోనో పిన్నితోనో కబుర్లు చెప్పుకుంటూ పడుకునేదాన్ని. అప్పుడప్పుడు వెన్నెల్లో కూర్చొని అందరం కలిసి భోజనం కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆనందం అంతా మాయమైపోయింది. ఈ ఇంట్లో అంతా పుల్ల విరుపుగా మాట్లాడేవాళ్లే తప్ప మనసు విప్పి మాట్లాడడానికి ఒక్కరూ లేరు. పోనీ ఇరిగింటికో పొరిగింటికో పోదామా అంటే ఇల్లు కదలడానికి వీల్లేదని ఆర్డర్లు. మరి పంజరంలో చిలకలా అయిపోయింది నా బతుకు. అబ్బా, నిండు చందమామ. అబ్బబ్బబ్బబ్బా,
ఎంత బాగున్నాడో. హా. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. ప్రతినలు పలికిన పతితో బతుకగా వచ్చిన సతినోయ్, మాటలు బూటక మాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. ఏంటమ్మా అర్ధరాత్రి పూట మాకు ఈ మధ్యలో జరుగు. ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే న్యూసెన్స్ కేసు పెడతా. ఈ ఇంట్లో ఫ్రీగా పాట పాడుకునే స్వేచ్ఛ కూడా లేదా? వదిన, ఈ పిల్ల మన ఇంటి కోడలని తెలిసిందంటే కాలనీలో మన పరువు పోతుంది. మనల్ని బ్లేమ్ చేయడానికి కంకణ కట్టుకున్నట్టుంది, అందుకే ఇలా అల్లరి చేస్తుంది. ఈ పిల్లనిలా బయట ఉంచడం మనకు చాలా ప్రమాదం చెల్లాయి. పొరుగింటివాడు పోలీసులకు ఫోన్ చేశాడంటే లేనిపోని తలనొప్పి. రాత్రికి మనకు నిద్ర ఉండదు. అర్జెంటుగా లోపలికి పిలువు. రేపటి సంగతి రేపు చూసుకుందాం. దీన్ని నేను పిలవను. రామ్, సీత, ఏంది మామా? పాడింది చాలు గాని లోపలికి రా. మీ పిన్ని గారు ఏమైనా అంటారేమో. పిన్నే పిలవమని చెప్పింది. ఇంకా మీరేదో ప్రేమగా పిలుస్తున్నారు అనుకున్నాను. సరేలే మామా. సరే పద. ఏదో ఆడపిల్లవని జాలిపడి రూంలోకి రానిచ్చాను. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బెడ్ మీదకి రావాలని చూడకు. మర్యాదగా ఉండదు. నువ్వు కిందే పడుకోవాలి. ఏం చేస్తున్నావు? ఎందుకండి కంగారు పడుతున్నారు? నేను తలుపులు మూసాను అంతే కదా. గుడ్ నైట్. ఏంటి? అరే, గుడ్ నైట్ అని కూడా చెప్పరా? గుడ్ నైట్. జాగ్రత్త, మరి మంచు మంచున పడుకున్నారు. నిద్రలో దొర్లి కింద పడతారేమో. నాకు తెలుసులే. మీకు నా టెన్షన్ అర్థం కావడం లేదు. మీరు నిద్రలో దొర్లి పడినా నేనే మిమ్మల్ని మంచం మీద నుంచి తోసేశానని మీ పిన్ని మహాలక్ష్మి గోల పెడుతుంది. ఏంటి ఏమన్నావు? మహాలక్ష్మినా? అవును, అదే కదా ఆవిడ పేరు. మా పిన్నిని మర్యాద లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? అత్తగారు అనంటే నీ సొమ్మేమన్నా పోతుందా? అత్తయ్య అంటే ఆవిడ ఊరుకోదు కదా. అయినా మీ పిన్నికి గౌరవం ఇవ్వడానికి నాకు మనసు రావడం లేదు. ఏ, ఆవిడ నీకు వాల్యూ ఇవ్వడం లేదనే? ఆవిడ నాకే కాదు ఎవరికి విలువివ్వదు, గౌరవము ఇవ్వదు. ఎదుటి వాళ్ళని అసలు మనుషులుగానే గుర్తించదు. అసలు మానవత్వమే లేని మనిషి మీ పిన్ని. ఆవిడ గురించి నీకేం తెలుసని అలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు?
తెలియకుండా నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడను. తప్పు చేసిన వాళ్ళని క్షమించను. మా పిన్ని ఎప్పటికీ తప్పు చేయదు. చేసింది, చాలా పెద్ద తప్పు చేసింది. అందాల పోటీలో జడ్జిగా మీ పిన్ని చేసిన పనికి నా స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంది. నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఎంతో గొప్ప భవిష్యత్తు ఊహించుకున్న నా ఫ్రెండ్ జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. జరిగిన దాంట్లో తప్పంతా మా పిన్నిదే అంటే నేను ఒప్పుకోను. జీవితంలో మనల్ని ఎంతో మంది అవమానిస్తారు, చిన్న చూపు చూస్తారు. అంత మాత్రానికే కృంగిపోతామా? ఏమైంది అలా అరిచావు? బల్లి ఎక్కడ? అక్కడే. అక్కడేమీ లేదు. ఇప్పుడే చూసానే. పులి లాంటి మా పిన్నికి భయపడవు గాని నువ్వు బల్లికి భయపడతావా? నేను నమ్మను. చీపి కనిపెట్టేశావు. ఓ 1 minute. చాటర్ బాక్స్ లా ఎందుకు ఇలా నాన్ స్టాప్ గా మాట్లాడతావు? నేను చిన్నప్పటి నుంచి అంతే. మా ఇంట్లో కూడా పడుకునే ముందు అందరం చాలాసేపు కబుర్లు చెప్పుకునే పడుకుంటాం. ఆ అలవాటు నేను మర్చిపోలేను. సరే, నేను ఇక పడుకోవచ్చా? మీకు ఒకటి చెప్పాలి. ఏంటది? థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి? మా అక్కయ్య తను కోరుకునే వాడిని పెళ్లి చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. దానికొక థ్యాంక్ యూ. ఊర్లో మా నాన్న పరువు పోకుండా కాపాడారు. దానికొక థ్యాంక్ యూ. కానీ నాకు ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టారు కదా, అందుకని ఐ హార్ట్ యూ. ఫైనలీ గుడ్ నైట్. ఏంటి, ఏం మాట్లాడావు? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటో చెప్పాడు. మా మరిది శోభనం గదిలో వెయిట్ చేస్తున్నాడు మేడం. మా మధు ముస్తాబవుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? స్టవ్ మీద పాలు కాస్తున్నావా? మీకెలా తెలుసు మేడం? చూసినట్టే చెప్తున్నారు. శోభనం గదిలోకి తీసుకువెళ్ళడానికి పాలు కావాలి కదా, ఈ మాత్రం ఊహించడానికి తెలివే అక్కర్లేదు. కామన్ సెన్స్ ఉంటే చాలు. సరే, ఆ విషయం పక్కన పెట్టు. శోభను ఎలా ఆపాలనుకుంటున్నావు? అదే అర్థం కావడం లేదు మేడం. టెన్షన్ గా ఉంది. ఇప్పటిదాకా ఆలోచించకుండా ఏం చేస్తున్నావు? సిల్లీ ఫెలో, ఇడియట్. సరే సరే, టెన్షన్ పడితే పనులవ్వం. ఇలాంటి క్లిష్ట సమయంలోనే బుర్ర పాదరసంలా పనిచేయాలి.